నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఉన్న వచనాలు మనము ఒకసారి చదువుదాం. మీరు కూడా మీ బైబిల్స్ చూడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అందిపోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందని విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదిములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినను తప్ప జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాతి నింతును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. చిన్న మాట ఆత్మ సహాయం కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేయండి. ప్రభు మనతో మాట్లాడాలని కృపాబలితమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా పునరుద్ధాన దినంలో మమ్మల్ని చేర్చినందుకు మా ప్రభువు మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇచ్చిన రక్షణ చేతి పట్టుకొని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపినందుకు మీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్య ధ్యానం కొరకు మీ పాద సన్నిధిలో మేము తలలు వంచి ఉండగా ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ మాటలు మీ స్వరం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడండి. మా హృదయాలకు పురికొల్పును అయా దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంకుల్ వాళ్ళు తెలియజేసింది ఇదిగా, నా పేరు కిరణ్, బాన్స్వాడ కామారెడ్డి జిల్లా, పాతదైతే నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాగా ఇప్పుడు పిలువబడుతూ ఉంది. బాన్స్వాడలో నిలిచి నేను దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. గత 9 సంవత్సరాలుగా అక్కడ పరిచయం జరుగుతూ ఉంది. కొంతమంది సహోదరులు సహోదరులు కలిసి మేము అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల కూడా చిన్న చిన్న గ్రామాల్లో, అక్కడ చర్చెస్ అసలు లేని గ్రామాల్లో సెల్ గ్రూప్ ద్వారా, అంటే ఒక 5-6 వాళ్ళ మధ్యలో వ్యక్తిగత సువార్త చేసి వారు నమ్ముకుంటే వాళ్ళ ఇళ్లలోనే కొంచెం రహస్యంగానే కూడుకుంటూ ఉన్నాం. ప్రభు అలా కూడుకోవడానికి సహాయం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా నర్సులాబాద్ అనే ఒక మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ మధ్య పరిచయం చేస్తుండగా గత వారంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఊరు వారందరూ చూపించారు. అయినా కూడా ప్రభు సహాయం చేసి అక్కడున్న కుటుంబాన్ని చాలా బెదిరిస్తే వారు ప్రభు దయవల్ల నిలబడ్డారు.
బెదిరిపోకుండా నర్సులాబాద్, అదేవిధంగా అక్బర్ నగర్ అనే చిన్న పల్లెటూరులో కూడా చేస్తున్నా. అక్కడ కూడా ఒక చర్చ్ కూడా లేదు. అక్కడ కూడా వ్యతిరేకతలు వచ్చినాయి, అయినా ప్రభు పని సాగిస్తూ ఉన్నారు. సో అక్బర్ నగర్, నర్సులాబాద్ అనే ఈ చిన్న గ్రామాల కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు వివాహం అయింది, 2 అబ్బాయిలు, వారు చదువుకుంటున్నారు, చిన్నపిల్లలు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రకటన గ్రంథం మనం చదువుకున్న ఈ 2వ అధ్యాయంలోనికి మనము తిరిగి వస్తే, ఈ దర్శనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యోహానుతో చెప్తున్న విషయాలు, రాయమని చెప్పిన విషయాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి, 7 సంఘాలకు రాస్తున్నటువంటి ఈ మాటల్లో ఇవి ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘ కాలాలను గురించి, ఏజెస్ గురించి చెప్తున్నటువంటి విషయాలు. మొదటి సంఘము ఎఫెసీ సంఘము. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము అపోస్టలిక్ చర్చ్ ఏజ్ని సూచిస్తూ ఉంది. AD 30 నుండి AD 100వ అంటే మొదటి శతాబ్దం అంతా కూడా ఆ యొక్క అపోస్టలిక్ చర్చ్ ఏజ్ అనమాట. ఆ తర్వాత స్ముర్ణ సంఘము, దాన్ని పెర్సిక్యూటెడ్ చర్చ్ ఏజ్ అంటారు. శ్రమలు అనుభవిస్తున్నటువంటి సంఘపు కాలముగా పిలువబడుతూ ఉంటుంది. 100 నుండి 312 AD క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి 312వ సంవత్సరం వరకు జరిగిన కాలంలో ఉన్నటువంటి సంఘ పరిస్థితులను గురించి రాస్తున్నట్లుగా మరి పండితులు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పెర్గము సంఘం ఇండల్జ్ చర్చ్ ఏజ్ అని అంటారనమాట. సంఘము ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తూ ఉందో, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, సంఘం విస్తరించిపోతూ ఉంది. వారు చెదరిపోతున్న కొద్దీ సంఘం విస్తరిస్తుంది. ఎంత శ్రమలు ఎక్కువైతే అంతగా సంఘం విస్తరిస్తూ ఉంది. ఎంతగా సాతానుడు సంఘాన్ని చెదరగొట్టాలని ప్రయత్నిస్తాడో అంతకి ఎక్కువగా సంఘం విస్తరిస్తుంది. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే వాడి ప్లాన్ మార్చుకున్నాడు అనమాట. శ్రమలు పెట్టే కొద్దీ వీళ్ళు విస్తరిస్తున్నారు కాబట్టి వీళ్ళని కొంచెం దారి తప్పించాలి అనే ఒక ప్లాన్లోకి వచ్చాడు. ఆ ఏజ్, ఈ పెర్గము సంఘము ఏజ్ ఆ సమయాన్ని సూచిస్తున్నారు, ఆ కాలాన్ని సూచిస్తుంది. ఎలాంటి కాలము అంటే ఇది ఆత్మీయమైనదే, ఇది మంచిదే అనుకొని క్రైస్తవులు వెంబడించేటువంటి కాలం అన్నమాట. వారు నిజానికి ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, అక్కడ 12వ వచనం చూద్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుతున్న సంగతులు. ఒక మాట ఆలోచన చేసి మనం 13లోకి వెళ్దాం. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. మీరు గమనించి ఉంటారు, 7 సంఘాలకు రాస్తూ ఉన్నప్పుడు ప్రతి సంఘానికి ఒక విషయాన్ని చెప్తాడు. ఎఫెసీ సంఘానికి ఎట్లా అంటే 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్తున్న సంగతులు. 2వ అధ్యాయంలో మొదటివాడు కడపటి 8వ వచనంలో స్ముర్ణ సంఘంతో చెప్తున్నాడు, మొదటివాడును కడిపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. అలాగూ ఈ మీరు దయచేసి టైం ఉన్నప్పుడు చదవండి. 7 సంఘాలకి 7 ప్రభు యొక్క ఆయన లక్షణాలను, లేదా ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో, మరి ఆ సంఘము ఆ కాలం, మీకు అర్థమైన కాలాల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ కాలములో వారున్న పరిస్థితులకి ఎలాగ ప్రభు తగినవాడో వివరిస్తూ రాస్తున్నాడు అనమాట. క్యాప్షన్ మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 అంచుల ఖడ్గం ఫస్ట్ మనకి ఎక్కడ కనబడుతుందో మీరు ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ ఎక్కడ కనబడుతుంది? బైబిల్లో 2 అంచుల గల ఖడ్గం ఉంది కదా, ఈ ఖడ్గం ఫస్ట్ ఎక్కడ కనబడుతుంది అనా? ఈ ఖడ్గం ఫస్ట్ ఎక్కడ కనబడుతుంది అంటే
ఏదేని తోట దగ్గర కనబడుతుంది. జస్ట్ వాళ్ళు సెంట్ అవుట్ అయిన తర్వాత, వాళ్ళని బయటకు పంపించిన తర్వాత ఏం చేశాడు ప్రభువు? ఖడ్గాన్ని కాపులాగా పెట్టాడు అనమాట. ఈ ఖడ్గం సామాన్యమైన ఖడ్గం కాదు కదా. ఈ ఖడ్గం ఇంకా గట్టిగా చెప్పాలంటే దీని గురించి మనకు చాలా టైం అవుతుంది అనమాట. ఎబ్రీ పత్రిక 4:12 కూడా మనం చూస్తాం కదా, ఎలాంటి ఖడ్గమో బహుశా మనం ముందుకు వెళ్తుండగా ఆలోచన చేస్తాం. ఈ ఖడ్గం చాలా బలమైంది. ఈ ఖడ్గం ఎక్కడి వరకైనా వెళ్ళగలదు. హృదయాంతరంగాల్లోకి వెళ్ళి మన లోపలున్న ప్రతి పరిస్థితిని ఎరుగగలిగింది. ఈ వాక్యం అనే ఖడ్గం మన హృదయాన్ని బాగుగా పరిశోధించి సరిచేయగలిగింది. సరి చేసుకోకపోతే ఖండించగలిగింది కూడా. ఖండించగలిగేది, బుద్ధి చెప్పగలిగేది, జ్ఞానం నేర్పేది. ఈ ఖడ్గం చాలా బలమైంది, భయంకరమైంది కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, సంఘములో వాక్యము నేర్చుకుంటున్నప్పుడు కానీ, వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత జీవితంలో అనుసరించేటప్పుడు కానీ ఖడ్గము మన హృదయంలో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం ఆలోచన చేయడం మర్చిపోతాం. ఏంటంటే ఎంత వింటామో అంత లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఏమన్నా అర్థమైందా? ఎంత వింటున్నామో అంత లెక్క చెప్పాలి. అలా అని చెవులు మూసుకోబాకండి. ఖచ్చితంగా వినాల్సిందే, విన్నదాన్ని అనుసరించాల్సిందే. సో మనము ఎంత వింటున్నామో అంతే జాగ్రత్తగా మనము మన పరిస్థితుల్ని గమనించుకోవాలి, వాక్యము చేత సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతున్నాను. ఎవరున్నారంటే పెర్గములో సాతాను సింహాసనం. ఈ పెర్గము ఈ స్ముర్నాకి దాదాపు ఒక 60 మైళ్ళ దూరం, బహుశా ఒక 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క పెర్గము అనే పట్టణం ఒక హైదరాబాద్ సిటీ లాంటి ఒక సిటీ అనుకోండి. మంచి సిటీ, చాలా అభివృద్ధి చెందింది, వెల్ డెవలప్డ్ అనమాట. మీరు మ్యాప్లో చూస్తే ఇంకా ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఆ సిటీ లొకేట్ అయి ఉన్న స్థలం. ఈ సిటీలో భయంకరమైన విగ్రహారాధన, ప్యాగన్ గాడ్స్ని వాళ్ళు ఆరాధిస్తున్న పరిస్థితి భయంకరంగా. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే చక్రవర్తులను ఆరాధించే సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎప్పుడు? దాదాపు స్ముర్నా టైంలోనే తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు మేము మొర్దెకాయలాగా, లేకపోతే అక్కడ ఆయన తల వంచనని చెప్తారు చూడండి. ఈ క్రైస్తవులు కూడా యేసు ప్రభువుకు తప్ప మేము ఎవరిని ఆరాధించము, చక్రవర్తులు మాకు సంబంధం లేదు అని చెప్తున్న టైంలో కాన్స్టంటైన్ అనే ఒక అతను, మీకు తెలుసు కదా కాన్స్టంటైన్ గురించి విన్నారు కదా, అలాంటి ఒక చక్రవర్తి నాకు కల వచ్చింది, నాకు యేసు ప్రభు కనబడ్డాడు, శిలువ కనబడింది అని చెప్పి చక్రవర్తులే క్రైస్తవులుగా మారి ఈ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి నిలబడ్డ రోజులు అనమాట. మీకు అర్థమవుతుందా? అంటే డీసెన్సిటైజ్ చేస్తున్నాడు అనమాట. ఇది పెద్ద తప్పేం కాదండి, ఇది చేస్తే పెద్ద తప్ప. ఇలాంటి పనులు చేస్తే క్రైస్తవులు ఈరోజు కామన్ అయిపోతుంది. అవేంటో మనం ముందు చూస్తాం. డీసెన్సిటైజ్ చేస్తున్నాడు పాపాన్ని. ఇది పాపం కాదు, మంచిదే, ఇది ఈరోజు అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి అనే ఒక సాధారణమైన స్థితికి తీసుకొస్తున్నాడు అనమాట. మన కళ్ళకి పాపాన్ని పాపము కాదు అని చూపించడానికి సాతాను వేసిన పన్నాగములో ఒక వ్యక్తి ఈ కాన్స్టంటైన్ అని నేను నమ్ముతున్నాను. ఈ కాన్స్టంటైన్ ఏం చేశాడంటే క్రిస్టియానిటీని మార్చడానికి అందరినీ మూకుముడిగా ఏమంటారు ఒకేసారి అందరికీ బాప్తిస్మాలు వేయడం, అందరూ యేసు ప్రభువుని నమ్మాలని ఒక రూల్ పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా అసలే ఈ టౌన్లో విపరీతమైన విగ్రహారాధన, భయంకరమైన గుడులు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుడులన్నింటినీ ఏం చేశారు తెలుసా? బోర్డు మార్చేశారు. ఏం బోర్డు పెట్టారంటే ఇది యేసు ప్రభు దేవాలయం అని బోర్డు పెట్టేశారు. ఈ పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఆ ప్యాగన్ దేవులని, అన్య దేవుళ్ళని ఎట్లా ఆరాధిస్తారో ఆ టైంలో ఇప్పుడు యేసు ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారు. వీళ్ళు యేసు ప్రభు వైపు వారి హృదయాల్ని, జీవితాలని తిప్పడం మానేసి యేసు ప్రభుని వీళ్ళ వైపు తిప్పుకున్నారు అనుకోండి. ఒక మాటలో యేసు ప్రభుని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించడం మొదలుపెట్టారు. అలా సాతానుడు ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు.
అలాంటి పరిస్థితులు ఆ పట్టణంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఆ సంఘం చుట్టుపక్కల ఉంటే ఇప్పుడు ఆ సంఘం ఎట్లా ఉందంట? సాతానుగాడే వాడి సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ నోస్ ఆయన ఎవరెవరు ఆయన కొరకు నమ్మకంగా నిలబడుతున్నారో ఎరిగినవాడు. గమనించండి, అంతిపైన ఆయన పేరు ఇక్కడ తప్ప ఎక్కడా మనం చూడం. ఎవరు మాట్లాడడం కానీ మనం చూడం. ఆయన ప్రభువు కొరకు హతసాక్షి అవ్వడం ప్రభువు ఎరిగినవాడు. ప్రభువుకి తెలుసు ఎవరు ఆయన కొరకు నమ్మకంగా నిలబడుతున్నారో. చాలాసార్లు మనం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, సంఘస్థులు ఉన్నప్పుడు, విశ్వాసులు ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు భక్తి చేస్తాం. కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు, ఎవరు మనల్ని అడగనప్పుడు, అడిగేవాళ్ళు లేనప్పుడు నిజంగా అప్పుడు ఉంటున్నామా ప్రభువు ఎరిగినవాడు నన్నని? చాలాసార్లు అది చాలామంది మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి విధి విధానాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ప్రభువే చెప్తున్నాడు, మీరందరూ ఒక వ్యక్తిని యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు చంపేసిన ఒక భయంకరమైన ఒక ఇనుప ఒక బాల్ తయారు చేసి దాంట్లో ఆ అత్తిపైన పడేసి కింద నుంచి భయంకరంగా మంట పెడితే ఆ ఇనుప బాల్ ఏమవుతుంది చెప్పండి? భయంకరంగా వేడై లోపల ఉన్న ఈయన ఏమైపోతాడు? భయంకరంగా ఆ ఉడికిపోయి చచ్చిపోయిన పరిస్థితి. అలాంటి స్థితి చూసి కూడా మీరు నన్ను వదిలిపెట్టలేదు. ఐ నో దట్, నాకు అది తెలుసు. మీరు నా కోసం నిలబడ్డారు. మీరు నా కోసం నిలబడి విశ్వాసం ఉంచిన సంగతి నేను ఎరుగుతున్నాను. మీకు అంత విశ్వాసం ఉంది, కానీ ఒక లోపం కూడా ఉంది. ముందు ప్రభు వారి లోపల ఉన్న బలాన్ని తెలియజేసిన తర్వాత ఒక బలహీనత తెలియజేస్తున్నాడు. చూడండి 14, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. తప్పిదాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అందుకే తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇప్పుడు ఈ తప్పిదాలు ఎక్కడ దాక్కుంటున్నాయి? సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా, అందరూ ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తారా చెప్పండి? అందరూ ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తారా? చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుడు మనల్ని అటాక్ చేస్తున్నాడు. ఎవరు మనల్ని అడిగేవాళ్ళు లేరు అన్నప్పుడే అటాక్ చేస్తూ ఉన్నాడు. అయితే వీరు చేస్తున్న తప్పేంటో తెలుసా? సామూహికంగా ఉన్నప్పుడే చేస్తున్నారు. సామూహికంగా అందరూ కూడుకున్నప్పుడే అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడు మని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం ఇదే. ఏంటో తెలుసా? దుర్బోధను అనుసరిస్తున్నవారు. సంఘంలో దుర్బోధ ప్రకటించబడట్లేదు, బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? బయటకెళ్ళి నేర్చుకొని వస్తున్నారు. సంఘంలో వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజులు కూడా అలాంటి రోజులే. ఎక్కడంటే అక్కడ ఎవరు పడితే వాళ్ళు నిలబడి వాక్యం చెప్తున్నారు. అసలు వాక్యము కానీ యేసు ప్రభువుతో సంబంధం లేని వాళ్ళు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్న రోజులు ఈ రోజులు ఉన్నాయి. సంఘ సత్యాలు తెలియకుండా, అసలు సంఘ సిద్ధాంతం ఏంటో కూడా తెలియకుండా, సంఘం అంటే ఏంటో కూడా తెలియకుండా గంటలు గంటలు ప్రసంగాలు చేస్తున్న వారు ఈరోజు ఉన్నారు. వాళ్ళు చెప్పే బోధలు, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ప్రాస్పరిటీ గాస్పుల్ కావచ్చు కదా. యేసు ప్రభువు నమ్మండి, మీరు ఆశీర్వదించబడతారు, కష్టాలు పోతాయి, అప్పులు తీరుతాయి, రోగాలు పోతాయి, వీటి కొరకే నమ్ముకోండి, చర్చికి రండి, చాలు అంతవరకే. యేసు ప్రభుతో వాళ్ళకి సంబంధం నేర్పడం లేదు. యేసు ప్రభులో ఎదగాలి, వాక్యాన్ని నేర్చుకోవాలనే విషయాలు తెలియజేయబడని రోజులు.
మిలాము బోధలు. ఇంకా చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈ మధ్య చాలా వింటా వస్తున్నాం కదా, విగ్రహాల దగ్గర పెట్టింది తింటే ఏముంది, విగ్రహమే కదా, మొక్కితే ఏముంది కదా. ఇంకా ఒక భయంకరమైన మాట చెప్తున్నాడు, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన ఇలా బోధ. ఇలాంటి బోధలు ఈరోజు లేవా? డీసెన్సిటైజింగ్. ఈరోజు సాతానుడు ఏం చేస్తున్నాడంటే, సంఘం శ్రమల్లో విశ్వసిస్తుంది ఇంకా బలంగా తయారవుతుందని సంఘాన్ని మరొక కొత్త కుయుక్తితో ముందుకు నడిపిస్తూ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే కంఫర్ట్ జోన్కి తీసుకెళ్తున్నాడు అనమాట. కాంప్రమైజ్ అండ్ బీ కంఫర్ట్ అండ్ బీ కాంప్రమైజ్. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా, కంఫర్ట్గా ఉండాలి, దాని కొరకు ఏం చేస్తున్నారు, కాంప్రమైజ్. ఈ పెరగము సంఘంలో ఉన్న సమస్య అది. వాళ్ళు దుర్బోధ సంఘంలోనికి ఎంటర్ అవగానే దాన్ని ఖండించి అక్కడితో ఆపేస్తే అయిపోయేది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, కాంప్రమైజ్. సంఘాల్లో 100కి 200% మంది కాంప్రమైజ్ జీవితాలు జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవ్యమే ఒక కాంప్రమైజ్డ్ అయిపోయింది. ఎంత దుఃఖకరమైన పరిస్థితులు అంటే, ప్రతి విషయానికి కాంప్రమైజ్ అయిపోవడం. ఈ ఒక్క పని అంటే వివాహాల దగ్గరకు వచ్చారనుకోండి, వివాహాల దగ్గర కాంప్రమైజ్, బర్త్డే దగ్గర కాంప్రమైజ్. అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఈ హైదరాబాద్ కోసం రాకూడదు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే హైదరాబాద్లో మీద పెళ్ళి ఒకటి, తర్వాత పుట్టినరోజులు అవి అటెండ్ అయితే అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, నిజంగా దేవునికి స్థానం లేదు. క్రిస్టియన్ మ్యారేజెసే, క్రిస్టియన్ బర్త్డేసే, క్రిస్టియన్ ఫంక్షన్సే, క్రిస్టియన్ ప్రోగ్రామ్సే. కానీ మా సిటీలో ఇంతే అని అంటే ఇంకేం చెప్పగలం చెప్పండి. ఈ సిటీలో ఇంతే అనేది ఎందుకు వచ్చింది, అసలు దేని కొరకు వచ్చింది? కాంప్రమైజ్. సంఘంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు కాబట్టి ఇవన్నీ ముందుకు నడవడానికి దారితీస్తూ ఉన్నాయి. అన్యులు దేన్నైతే ప్రేమిస్తున్నారో, దేని కొరకైతే అన్యులు ప్రయాసపడుతూ పోరాటం చేస్తూ పరిగెడుతున్నారో, దాని వెనకాలే సంఘాలు కూడా పరిగెత్తేటువంటి కాంప్రమైజ్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రభువు వెతికితే ఈ విశ్వాసం నేను మీలో చూశాను అన్నారు చూడండి, అలాంటి వాళ్ళు కొద్దిమందినేమో. అందుకే విశ్వాసం కనబడుతుందా, ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్. విశ్వాసం కనబడుతుందా? ప్రతి విషయంలో, జాబ్కి వెళ్ళే విషయంలో ఖచ్చితంగా కాంప్రమైజ్. ఎందుకంటే అన్న ఈ జాబ్ కాకపోతే సండే సెలవు లేని జాబు తప్ప వేరే దొరకట్లేదు, జాబ్ లేకపోతే నాకు నడవదు, కాబట్టి నేను కాంప్రమైజ్ అయిపోవాలి. లంచం ఇవ్వకపోతే జాబ్ రాదు, కాబట్టి నేను తప్పకుండా కాంప్రమైజ్ అయిపోవాలి. ఖచ్చితంగా నేను ఇక ఇవన్నీ మీరే లెక్క పెట్టుకుని, ఇవన్నీ ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది మనకి కదా. ఎగ్జామ్స్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం, మ్యారేజెస్లో అన్న మా ఇంటి దగ్గర ఒప్పుకోరు, క్యాస్ట్ ఖచ్చితంగా కావాలి, కాంప్రమైజ్ అయిపోదామన్న ఈ ఒక్కసారికి. అన్న ఈ సిస్టమ్ పెట్టకపోతే, ఈ ఆచారం చేయకపోతే పెళ్ళి జరగదు, కాంప్రమైజ్ అయిపోదాం. ఇలా పుట్టినరోజు చేయకపోతే మా వాళ్ళు ఒప్పుకోరు, కాంప్రమైజ్ అయిపోదాం. దానికి సంఘం కూడా అనుమతించడం. లేకపోతే ఇంకా రకరకాల విషయాల్లో, విశ్వాసం విషయంలో, చర్చికి వెళ్ళే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో ఈ ఒకసారి కాంప్రమైజ్ అయిపోతుంది సంఘం. అంటే ప్రార్థన కూడికి వెళ్ళకపోతే, నేను ఒక్కడిని వెళ్ళకపోతే ఆగిపోదు కదా, ఈ ఒకసారికి పని ఉంది కాబట్టి కాంప్రమైజ్. ఎన్ని విషయాల్లో నిజంగా ఇవి మనకి పెద్ద విషయాలు, గొప్ప సత్యాలు, సంగతులు నేర్చుకోవట్లేదు అని అనిపించవచ్చు. కానీ అసలు బేసిక్ సంగతులే మనం పాటించకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, ఆరాధన చేయకపోతే, స్తుతులు చెల్లించకపోతే, కోడికలకి హాజరు కాలేకపోతే దేవుణ్ణి ప్రేమించే వీలే లేదు కదా. ప్రార్థన చేయడానికి టైం లేదంటే దేవుణ్ణి ప్రేమించే వీలు లేనట్టే కదా. జస్ట్ కాంప్రమైజ్ అయిపోయి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అలాంటి విషయాల్లోనే ఈ దుర్బోధలు కూడా
చేరుతూ ఉన్నాయి. సంఘములో క్రమాలు లేకపోవడం, సంఘములో క్రమశిక్షణ లేకపోవడం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చకపోతే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. వాళ్ళకి సంఘంతో అకౌంటబిలిటీ లేదు. సంఘాన్ని వదిలిపెట్టి ఈజీగా వెళ్ళిపోతారు, లేకపోతే సంఘములో సమస్యగా మారుతారు. వాళ్ళ కోసం వీళ్ళు కాంప్రమైజ్ అయిపోవాలి. ఎంత దారుణమైన పరిస్థితి! నిజంగా ప్రభువుకి ఎక్కడ స్థానం ఇస్తున్నాం? ప్రతి విషయంలో మనమే కనబడుతున్నాం, కానీ ప్రభు కనబడుతున్నాడా? ఏ విషయంలో ప్రభువును ముందు పెట్టుకొని ఉన్నాం చెప్పండి? ఈ విషయంలో ప్రభువు ఉన్నాడు, ఈ ప్రభువును దాటి మేము రాలేదు అనే ఒక విషయం చెప్పండి. ఎక్కడ నా ప్రభువుకి ఇది ఇష్టం లేదన్నా, నేను చెయ్యను అని ఎప్పుడైనా చెప్పావా? ఈ విగ్రహారాధన నేను చెయ్యను, నా ప్రభువుకి ఇష్టం లేదు. ఈ లంచం నేను ఇవ్వను, నా ప్రభువుకి ఇష్టం లేదు. అబద్ధాలు చెప్పను, రాయను, నాకు ఇష్టం లేదు. ఏదన్నా కాంప్రమైజ్ అయ్యావా? చాలామంది అలవాటు అయ్యారు, కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ ప్రభువా సారీ ప్రభువా, ఇది ఒక్కసారి చేస్తున్న ఎంతకంటే క్షమించు అని చెప్పడానికి అలవాటు అయ్యారనమాట. ప్రభువునే కాంప్రమైజ్ చేసేస్తున్నారు. ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఈరోజు. విశ్వాస జీవితంలో కాంప్రమైజ్ అయిపోతూ వెళ్తే ఇంక నీ విశ్వాస జీవితం ఎక్కడవుతుంది చెప్పండి? ఎక్కడ నువ్వు విశ్వాసంలో నిలబడ్డావని ఎక్కడ రుజువు చేసుకునేది? ఎక్కడ సాక్షిగా నిలబడేది? అంకుల్ ఇందాక చెప్తూ గోవిందరావు అంకుల్ అన్నాడు కదా, నిజంగా ఆంటీ డాక్టర్ గారికి సాక్ష్యం చెప్పింది ఏమని? ప్రభు దయ వల్లే ఇది జరిగిందని. అట్లా కొన్ని చోట్ల మనము నిలబడుతున్న ప్రతిసారి ఈ సాక్ష్యం. ఇంకోటి ఒకసారి ఆలోచన చేద్దాం. మీరందరూ క్రైస్తవులని మీరు జాబ్ చేసే దగ్గర, మీరు చదువుకునే దగ్గర, లేకపోతే మీరు ఉన్న స్థలంలో, మీరు వెళ్తున్న స్థలాల్లో మీరు క్రైస్తవులని తెలుసా? అంటే ఎందుకు ఈ మాట అంటే, కొంతమంది చర్చిలోనే క్రైస్తవులు, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రైస్తవులని కూడా చెప్పుకోరు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పుడు, బహుశా 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో అనుకుంటా. నేను వాడితో చాలా మంచి ఫ్రెండ్షిప్, వాడు నాతో బాగా ఫ్రెండ్ అయ్యి ఉన్నాడు అనమాట. అనుకోకుండా వాళ్ళ రూమ్కి వెళ్ళినాను. నేను రూమ్కి వెళ్ళి అంతా అలా చూస్తూ ఉంటే బైబిల్ కనబడింది. అసలు నీ రూమ్లో బైబిల్ ఎందుకు ఉందిరా అని అడిగిన. ఏరా బైబిల్ ఉండకూడదా నా దగ్గర? నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు చెప్తున్నాడు, ఇన్ని రోజులకి నువ్వు క్రైస్తవుడు, నేను క్రిస్టియన్ అని నీకు ఎప్పటి నుంచో తెలుసు కదరా, నాకు ఎందుకు చెప్పలేదంటే మా పాస్టర్ గారు చెప్పొద్దు అన్నాడు అంటున్నాడు. మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవులమని, మనం క్రైస్తవులకు ప్రకటించబడాల్సిన అవసరం లేదు. అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి అసలు మనల్ని ప్రభువు ఇక్కడ ఉంచింది ఎందుకు? ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడు? దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితాల ద్వారా యేసుక్రీస్తుని ఎరగని వారికి చూపించడానికే కదా. అలాంటప్పుడు క్రైస్తవులని చెప్పుకోకపోతే అది కొంచెం సిగ్గుచేటు. ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టి, మీరు క్రైస్తవులని తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినప్పుడల్లా క్రైస్తవులని తెలుసా లేదా? అబద్ధాలు రాయాల్సి వచ్చినప్పుడల్లా క్రైస్తవులని తెలుసా లేదా? మీరు నోరు జారుతున్న ప్రతిసారి క్రైస్తవులను తెలుసా లేదా? మీరు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్న ప్రతిసారి మీరు క్రైస్తవులు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారని తెలుసా లేదా? తెలిసిన తర్వాత కూడా మనము క్రైస్తవులుగా బిహేవ్ చేయకపోతే, క్రైస్తవులుగా ప్రవర్తించకపోతే దేవుని నామానికి ఎంత అవమానం. మనము కాంప్రమైజ్ అవుతున్నందుకు, మనము ఏముందిలే అని ఈజీగా తీసుకుంటున్న ప్రతిసారి దేవుణ్ణి ఎంతగా దుఃఖపరుస్తున్నామో మనం ఆలోచించాలి. ఆయన ఎరిగాడు కదా, ఆయనకు తెలుసు కదా నీ గురించి. నువ్వు ప్రభువుని క్లిష్ట పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నమ్ముకున్నావు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. నాకు యేసు ప్రభు తప్ప వేరే వాళ్ళతో చెప్తున్నావు. యేసు ప్రభు నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానని చెప్తున్నావు. మళ్ళీ బయటకు వెళ్ళగానే కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? ప్రాక్టికల్ జీవితం లేదెందుకు? వాక్యం చాలా వినొచ్చు, వాక్యం చాలా నేర్చుకోవచ్చు, కానీ అనుసరించకపోతే ఆ ప్రాక్టికల్ జీవితంలో
అది చేయలేకపోతే అది ఎంత దుఃఖకరమో ఒకసారి ఆలోచన చేద్దాం. అది ఎంత అపాయకరమో ఆలోచన చేద్దాం. సాతానుడు మనల్ని అలా డీసెన్సిటైజ్ చేసి మనము దేవుడి కొరకు చర్చికి వస్తాం, అన్నీ చేస్తాం, బట్ వీఆర్ నాట్ యూస్ఫుల్ టు గాడ్. దేవుడికి ఉపయోగకరంగా లేదు మనం వాక్యాన్ని జీవించకపోతే. చాలా మంచిగా రాశారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. ఎక్కడన్నా ఆజ్ఞ అని రాస్తుందా బైబిల్లో? ఆజ్ఞ ప్రభువా మీరు ఇచ్చిన ఆజ్ఞ అని అందరూ అంటూ ఉన్నారు, నేను కూడా అట్లనే అంట. ఆజ్ఞ అని రాస్తుందా బైబిల్లో ఎక్కడన్నా? అది ఆజ్ఞనా? చెప్పాడు కానీ మనం దాన్ని ఏం తీసుకున్నాం? ఆజ్ఞగా తీసుకున్నాం. మరి మిగిలినవన్నీ కూడా చెప్పాడు కదా, వాటిని ఎందుకు ఆజ్ఞలుగా పాటించట్లేదు? అది మనకి ఒట్టిగా చెప్పాడు, అది ఆజ్ఞలు కాదు. అంటే మనం సెలెక్టివ్గా విధేయత చూపుతున్నాం అనమాట. సెలెక్టివ్ విధేయత అంటారు దీన్నే. ఏంటి? మనకిష్టమైన దగ్గర మాత్రం విధేయత చూపిస్తాం. ఒక ఆయన చూపించాడు కదా, ఆయన పేరేంటి? సౌలు గారు. అంతేనా? సెలెక్టివ్ విధేయత. ఆయన చెప్పాడు ఇది చేశాను, అది చేయలేదు ఎందుకు? అది కూడా చెప్పాడు కదా అంటే అది నాకు చేయాలనిపించలేదు, అది దాంట్లో విధేయత చూపించాలనిపించలేదు. సెలెక్టివ్ విధేయత దేవుడికి పనికిరాదు. నీకు ఇష్టమైన దాంట్లో విధేయత చూపించి ఇష్టం లేని దాంట్లో కాంప్రమైజ్ అయిపోయి నేను క్రైస్తవుడిగా చలామణి అవుతానంటే ప్రభు దగ్గర చల్లదు, ప్రభు దాన్ని ఒప్పుకోడు. ఇది మరొకడు వేస్తున్న బాణమని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చిన్న చిన్న విశ్వాసాలను అవ్వచ్చు, మన జీవితాలు చాలా చిన్నవి అవ్వచ్చు. ఈవెన్ ఆ చిన్న జీవితంలో కూడా ప్రభువు మనల్ని ఎంతో ఫెయిత్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాడు. శ్రమలు వస్తావు, నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే శ్రమ వస్తుంది. అంతిపోయే కాంప్రమైజ్ అయ్యాడా? చచ్చిపోవడానికి కూడా వెనక్కి తీయలేదు. ఏ వండర్ఫుల్ మార్టియర్ ఫర్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువు యేసు క్రీస్తు కొరకు అద్భుతంగా తన ప్రాణం పెట్టడానికి ఎక్కడ వెనక్కి తీయలేదు. చచ్చిపోవడానికి ఆయన సిద్ధపడితే కాంప్రమైజ్ అవ్వకుండా, మనం కాంప్రమైజ్ అవ్వకపోతే కష్టం చిన్నదే, వదిలేస్తే చిన్నదే. శ్రమ వస్తుంది, అంతే కదా, కష్టం వస్తుంది, నువ్వు భరించలేవు, బాధ ఆ బాధ భరించలేవు, ఏడుపు వస్తుంది, ఆ ఇంట్లో కష్టమవుతుంది, అవుతుండొచ్చు. మహా అయితే నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభు కోసం నిలబడితే ప్రాణం పోతుంది. ఇంతకంటే పెద్దదేమన్నా ఉందా? ప్రాణం పోవడం కంటే పెద్దదేమన్నా ఉందా? కాంప్రమైజ్ అవ్వకపోతే ప్రభు కోసం నువ్వు నిలబడితే, నేను ఒక దేవుని బిడ్డని, నేను క్రైస్తవుని, మా సంఘం వాక్య సత్యాలతో నిలబడే సంఘం, మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము అని మీరు నిలబడితే మహా అయితే అట్ లాస్ట్ ఏం జరుగుతుంది? ఇంతకంటే ప్రాణం పోవడం కంటే పెద్దదేమన్నా ఉందా? ఒక మాట నేను విన్నా, ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫ్రైడే దేర్ విల్ బి ఏ, విన్నారు ఎవరన్నా? ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఫ్రైడే దేర్ విల్ బి ఏ సండే. ఫ్రైడే యేసుక్రీస్తు వారిని ఏం చేశారు చెప్పండి? భయంకరంగా సిలువ వేశారు. అవమానించి, బాధపెట్టి, దుఃఖపెట్టి, ఆయన మన పాప భారమంతా ఆయన మీద మోపి కదా, అన్యాయంగా, ఆయనలో ఏ దోషం లేకపోయినా యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువ వేస్తే, ఆయన దించి సమాధి చేస్తే ఏమైంది చెప్పండి? ఆగిపోయిందా? అక్కడితో ఉందా? ఈరోజు ఆదివారం ప్రభు పునరుద్ధాన దినాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఎంత వేడుక చేసుకుంటున్నాం యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని. ఆ వేడుక మన జీవితంలో జరగదా? విశ్వాసం లేదా? బలహీనపడిపోయావా? కాంప్రమైజ్ అయితే చచ్చిపోకూడదు మనకు అవసరం అంటావా? ఈ ఒక్క దాంట్లో కాంప్రమైజ్ అయితే అయిపోతుంది. డబ్బు లేనప్పుడల్లా కాంప్రమైజ్ అయిపోతున్నాం, అవసరాలు తీరినప్పుడల్లా కాంప్రమైజ్ అయిపోతున్నాం.
మనకు నచ్చినప్పుడల్లా కాంప్రమైజ్ అయిపోతున్నాం. మన కోరిక నెరవేరినప్పుడల్లా కాంప్రమైజ్ అయిపోతున్నాం. కోరిక నెరవేర్చుకోవడానికి కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎంత దుఃఖకరమైందంటే, నేను అనిపించిన ఒక విషయం ఏంటంటే, మానవుని సంతోషం ఎన్నడూ దేవుని మహిమపరచు. అర్థమైంది నేను చెప్పేది? మానవుని సంతోషం అనడం కంటే మానవుని కోరికలు ఉంటాయి చూసావా, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎన్నడూ దేవుణ్ణి మహిమపరచవు. అది దేవునికి మహిమ కాదు. కేవలం మన సంతోషం కోసం, మన కోరికలు తీర్చుకోవడం కోసం, మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం చేస్తున్నాం అంతే. ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం ఇలాగే ముందుకెళ్ళిపోతాం చెప్పండి? ఎంతకాలం ఇలా పరిగెడతాం? కాంప్రమైజ్ చేసుకుంటూ, కాంప్రమైజ్ అయిపోతూ, కంఫర్ట్స్ కొరకు ఇదంతా చేస్తుంది. ఎందుకు? కంఫర్ట్ ఉండాలన్నా. కంఫర్ట్ లేకపోతే నా వల్ల కాదు. కంఫర్ట్ కావాలి. చాలామంది నిజంగా తెలుసుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనల్ని లోకంలో ఉంచింది సాక్షులుగా ఉండడానికి మాత్రమే. మనం బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, డబ్బులు సంపాదించడానికి కాదు, కంఫర్టబుల్ లైఫ్ జీవించడానికి కాదు, ఏమంటారు, భోగ భాగ్యాలతో వర్ధిల్లడానికి కాదు. అంటే మనం మన స్టేజ్ని చూపించుకోవడానికి కానే కాదు. అసలు అది పర్పసే కాదు. అది సాతాను కూడా మనల్ని డైవర్ట్ చేయడానికి పెడుతున్న పని. ఇప్పుడు ఆ కంఫర్ట్ కోసం ఏం చేస్తున్నాం తెలుసా? రోజు పరిగెడుతున్నాం, ఆగేదే లేదు. ఎక్కువ ఈ హైదరాబాద్లో పరిగెడుతూనే ఉంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం. నాకు చిన్నప్పటి నుంచి నేను ఒక అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే, యేసు ప్రభువుని అర్థం చేసుకుంటే, జాగ్రత్తగా వినండి ఒక్క మాట, ఆ వ్యక్తి యేసుక్రీస్తును బ్రతకకుండా ఉండలేడు. యేసుక్రీస్తు లాగా, యేసుక్రీస్తు కొరకు, అండ్ యేసుక్రీస్తును ప్రకటించకుండా ఉండలేడు అంతే. అంటే ఇంకా ఇవన్నీ, ఈ సంపాదనలు, లోకము ఇవన్నీ కాదు. నేను యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి, యేసుక్రీస్తు కొరకు కొంతమందిని బ్రతికించాలి. ఇదే ఈ పర్పస్ ఒకటే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. మొన్న ఈ మధ్య కూడా ఒక 2-3 బ్రదర్స్తో మాట్లాడి, చాలా మంచి, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాను, యవనస్తులే, చాలా నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేసిన అన్న వాళ్ళు, తమ్ముడు నేను ఈ జాబ్ చేస్తుంది నేను ఏదో కట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలని కాదు, నేను దేవుని పరిచయ కొరకు సహకరించాలి. జస్ట్ నేను తినాలి, మిగిలింది దేవుని కొరకు అని ఆ అన్న అంటే నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు ఆయన నా పిల్లల కోసం నేను కూడబెట్టడానికి కానే కాదు అని అన్నాడు అన్నమాట ఒక మాట. నిజానికి మనం ఏం చేస్తున్నాం? ఏ తీర్మానాలతో మనం ఈ లోకంలో జీవితాన్ని జీవిస్తున్నాం? కాంప్రమైజ్ అయిపోతే, కంఫర్టబుల్ లైఫ్ కొరకు ప్రాకులాడుతూ ఉంటే, ఈ విలువైన జీవితం ఏ ఉద్దేశంతో దేవుడు మనకిచ్చాడో ఆ ఉద్దేశం డివియేట్ అయిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఏ ఉద్దేశంతో నిన్ను దేవుడు సృష్టించి, ఏ ఉద్దేశంతో నిన్ను రక్షించి, ఏ ఉద్దేశంతో సంఘంలో నిన్ను నిలబెట్టాడో ఆ ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నావు కాబట్టి. నీ ఉద్దేశం ప్రభువుకు తెలుసు, నీ ఉద్దేశం ప్రభువుకు తెలుసు కాబట్టి దానికి తగిన జీతమే దొరుకుతుంది. ఇక్కడ మనము ప్రయాసపడడానికి, లోకం కోసం ప్రయాసపడితే ఎన్నడూ అక్కడ జీతం దొరకదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడని చెప్పిన ప్రకారం ఆ కింద వచనాల్లో ఈ రొట్టెను తిని పాత్రలు తాగిన వారు మరణం వరకు, ఆయన వచ్చే వరకు ఏం చేస్తారంట? ఆయన్ని ప్రచురించదరనే మాట చదువుతలేదు అసలు. నువ్వు ఆ రొట్టెలో చేయి వేస్తున్నావు, ఆ పాత్రలో చేయి వేస్తున్నావు అంటే ఆయన్ని ప్రకటించడానికి, నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాన్ని ఇతరులకు కూడా ఖచ్చితంగా ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మారు మనసు పొందాలి.
రిటైన్ ఫ్రమ్ యువర్ కాంప్రమైజింగ్ లైఫ్. నువ్వు ఏ విషయాల్లో ఉంటే కాంప్రమైజింగ్గా బ్రతుకుతున్నావో దాంట్లో నుంచి మారు మనస్సు పొందాలి. ఇక్కడ మారు మనసు పొందే దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. యేసు ప్రభు వారు చెప్పిన సువార్తలో ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఏంటండి? యేసు ప్రభు మొదలుపెట్టిన బోధలో ఫస్ట్ మాట ఏంటి? మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేకపోతే ఇంకా నాకు ఇష్టమైందే బోధిస్తూ, నాకు ఇష్టమైందే అనుసరిస్తూ, నాకు ఇష్టమైనట్టే జీవిస్తాను అంటే దాన్ని ప్రభు అంగీకరించడు. ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్న విషయం ప్రభువుకు తెలుసు. ఎవరు అర్థం చేసుకోలేరు అనుకుంటున్న విషయం ప్రభువుకు తెలుసు. ఎవరు చూడలేరు అనుకుంటున్న ఆ విషయం ప్రభువు చూస్తున్నాడు. ఎవరు నిన్ను పట్టుకోలేరని అనుకుంటున్నా ఆ విషయంలో ప్రభువు పట్టుకుంటాడు. కాంప్రమైజ్ ఎక్కువ కాలం అవ్వలేవు. ఎంతైనా దానికి ఒక లిమిటెడ్ టైం ఉంది. కాంప్రమైజ్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ రోజు ప్రభువు పట్టుకున్నాడు అనుకోండి, ఏమంటున్నాడు? ఆ మాట ఎంత భయంకరంగా ఉంది. వీరితో నేను ఆ ఖడ్గము చేత యుద్ధం చేస్తే నువ్వు తట్టుకోలేవు. ఆ ఖడ్గం నీ హృదయంలో నుంచి. హెబ్రీ పత్రిక 4:12 మాకు చదువుకొని మనం ముందుకెళ్తున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించుచున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. వన్ డే అది అకౌంట్ చేయబోతుంది. అంటే అకౌంట్ నువ్వు ఇవ్వబోతున్న రోజు, ఆ యుద్ధంలో నిలబడ్డ రోజు అది చాలా భయంకరంగా ఉండబోతుంది. దేవుని ఆత్మ సంఘముతో చెప్తూ ఉన్నప్పుడు విని మారు మనసు పొందితే బహుమానం ఉంది. పరలోకంలో స్థానం ఉంది. పరలోకము మన్నా ఉంది. ఆయన ఒక తెల్ల రాతి పైన పేరు, అంటే ఏ స్పెషల్ నేమ్ కదా. ఆ పేరు కావాలా? బల నమ్మకమైన మంచిదాసుడా అనేది కావాలా? సోమరువైన చెడ్డదాసుడా కావాలా? ఏది కావాలో మనమే తేల్చుకున్నాం, మనమే పరీక్షించుకున్నాం. ఇది ఎవరిని పరీక్షించేది కాదు, ఎవరిని అడిగేది కాదు. ఈ వాక్యం అనే ఖడ్గం నీ హృదయాన్ని, నీ హృదయం లోతుల్లోకి వెళ్తున్నప్పుడు, నీ ప్రాణాత్మలను అది పరిశోధిస్తున్నప్పుడు, ప్రభువుకి వాక్యానికి నువ్వు లోబడితే ప్రభువు నిన్ను బలపరుస్తాడు. నీ సాక్ష్యాన్ని బలపరుస్తాడు. నిన్ను బలపరిచి నిలబెట్టుకుంటాడు. అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా అంతిపోయే పేరును ప్రభు ఎట్లా ఎత్తి పట్టుకున్నాడో, ఎవరు మర్చిపోకపోయినా స్వయాన యేసు ప్రభువే అంతిపోయే పేరు చెప్పినట్లుగా నీకు ఒక పేరు ఆయన పెడతాడు. ప్రభువు చేత సన్మానించబడాలనుకుంటున్నావా? ప్రభు చేత దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆయన పనిలో నిలబడాలని, ఆయన సాక్షిగా నిలబడాలని కోరుకుంటే కాంప్రమైజింగ్ జీవితాన్ని మనం వదిలిపెడతాం. కంఫర్ట్స్ కొరకు పరిగెత్తడాన్ని విడిచిపెడతాం. ఆ విషయంలో ఏదైనా ఇంకా నీకు అడ్డుపడుతుంటే, ఇంకా కాంప్రమైజెస్ ఏమైనా ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మంచి మారు మనసుతో మనం ముందుకు వెళ్దాం. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను, తర్వాత పెద్దలు. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.